అండ్ ఈ పెళ్ళిళ్ళ విషయానికి వస్తాయండి, ఈ రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్లో ఏంటంటే అమ్మాయికి రేపు పెళ్ళి, ఇవాళ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కలుద్దాము మాట్లాడదాము అంటే వెళ్ళి తనతో సెక్స్ చేసి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఈ ప్రస్తుతం ఉన్న హస్బెండ్కి ఫోన్ చేసి చెప్తాడు, అది మీ బిడ్డ కాదు నా బిడ్డే అని చెప్పి. ఆ విషయం అమ్మాయికి తెలుసు, పేరెంట్స్కి తెలుసు, ఇదంతా జరిగింది. ఈ హస్బెండ్ పాపం ఒక సైకియాట్రిస్ట్తో వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటుంటే ఇది మాట్లాడితే ఈ విషయం న్యూస్లో వచ్చింది. పేర్లు ఏం రాలేవు దాంట్లో, బట్ విషయం ఇదండి. ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే, అరేంజ్ మ్యారేజెస్లో ఇద్దరికి రెండు పాస్ట్లు ఉంటాయి. ఆ వాడికి పాస్ట్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఒక సెపరేట్ పాస్ట్ ఉంటుంది. ఇంత వాడు ఒక డైరెక్షన్లో ఆలోచిస్తాడు, ఈమె ఒక డైరెక్షన్లో ఆలోచిస్తుంటుంది. ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అరేంజ్ మ్యారేజెస్లో ఎట్లా నమ్మాలి, వచ్చే వాళ్ళని ఎట్లా నమ్మాలి? అంటే యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ని బట్టి నమ్మకపోవడం ఉండదండి. మీరు ఏ రోడ్డు మీద అయితే వెళ్తున్నారో ఆ రోడ్డు మీద ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదా? యాక్సిడెంట్ ఎవరికో అయింది కదా అని చెప్పి మనం ప్రయాణం మానేస్తున్నామా? అంటే ఎట్లా నమ్మొచ్చు అని కాదు. నా పాయింట్ ఏంటి, నమ్మడం నమ్మకపోవడం గురించి కాదు. నేను లాజికల్గా ఒక విషయం చెప్తాను. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా 4 ఏళ్ళు 3 ఏళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉండేనా, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళికి ముందు దాని మీద చెప్పిన ఇన్సిడెంట్ లాగానో జరగకూడదు చూడడం లేదని. అది వ్యక్తిదండి, వ్యవస్థది కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తికి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి వ్యవస్థకి ముడిపెడతాను. ఉదాహరణకు ఐఏఎస్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అనుకుందామండి ఏసీబీకి. మనం ఏమంటామండి, మన స్టేట్మెంట్ చూడండి, ఏం చెప్తాం చూడండి, మనం ఐఏఎస్లు అందరూ అవినీతి పరులే అని స్టార్ట్ చేస్తున్నామండి. రాంగ్. ఒక డాక్టర్ ఎవరో ఒక చిన్న ఆపరేషన్ చేస్తూ తప్పు చేశారు అనుకుందాం, మనం ఏం చేస్తున్నామండి, డాక్టర్ల వ్యవస్థ అంతా అంతే అంటున్నామండి. రాంగ్. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క తప్పుని వ్యవస్థ మీద పెట్టకూడదు. అది ఆ అమ్మాయికి సంబంధించిన ఒక వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన ఒక పాయింట్. దాని మీద ఆధారం చేసుకొని ఎలా నమ్మాలి నమ్మకూడదని కాదు. మనుషులు ఎవరు నమ్మద్దండి అసలు. అది పెళ్ళమైనా సరే, మొగుడైనా సరే, కాబోయేవాడైనా సరే, ఉన్నవాళ్ళైనా సరే, ఎందుకు నమ్మాలి అసలు? దాన్ని ఇంకోలా చెప్తాను మీకు. అండ్ మీరు చెప్పిన ఇన్సిడెంట్లో చెప్తాను నేను. నాకు నమ్మడం ఎందుకు? పెళ్ళైన తర్వాత ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అని వాడెవడో చెప్పాడు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి అతను? ఇలా తెలిసిందమ్మా, మరి నిజమై ఉండొచ్చు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, డిఎన్ఏ టెస్ట్ చేస్తే కనుక నీది నాది కాదు అని తెలిస్తే కనుక నేను ఐ కెన్ గివ్ డైవోర్స్. సో డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. డైవోర్స్ కూడా అక్కర్లేదు, కాబట్టి మ్యూచువల్ అగ్రిమెంట్ రాసుకుందాం, లాయర్ని పిలుచుకుని ఆల్ ద బెస్ట్ అమ్మా, నీ లైఫ్ నువ్వు బతుకు అని చెప్పగలిగిన వాడు గొప్పవాడు అవుతాడు కదా. దానికోసం సైకాట్రీ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డ కాదా, ఈ వీరత్వాలు పురుషత్వాలు ఎందుకు? సింపుల్ లాజిక్ కదండి. ఆ అమ్మాయి ఏం చేసింది అనేది ఇతనికి ఎందుకు అసలు అంటాను నేను. అంటే ఎంత ప్రాక్టికల్గా ఆలోచించకపోతే ఇవాళ జీవితం బతకలేమన్నది పాయింట్ అండి. అదే నేను అదే ఆలోచిస్తున్నా. మీరు ఇవాళ జీవితంలో ఇవాళ మనం అండి చాలా కన్ఫ్యూజ్డ్ అండ్ కాంప్లెక్స్ సొసైటీలో ఉన్నామండి. ట్రాన్స్ఫార్మేషన్లో ఉన్న సొసైటీలో ఉన్నామండి. ఇండివిజువాలిటీ పెరిగిపోతున్న సొసైటీలో ఉన్నామండి. అందులో మనకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. 300 సంవత్సరాల కిందటో 400 సంవత్సరాల కిందటో యూరోపియన్ కంట్రీస్ లేకపోతే కనుక యుఎస్ లాంటి కంట్రీస్ ఈ స్టేజ్ ఫేస్ చేసినాయండి సోషియాలజీ ప్రకారం. సో అది ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాం కాబట్టి, అంటే తుఫాను ముందు ప్రశాంతత లాగా లేదా తుఫాను వచ్చిన తర్వాత ఇల్లు సర్దుకోవడం లాగా ఉన్నామండి. అందులో ఇప్పుడు మెచ్యూరిటీయే మనం కాపాడుతుంది. జీవితంలో ఎంత మెచ్యూరిటీ ఉండాలన్నది పాయింట్. అంటే ఇప్పుడు మనందరం కూర్చొని ఏసీ వేసుకుని చెప్పినంత ఈజీ అని మాత్రం అంటలేదు. ఐ నో దట్. నేను కూడా ఒకనొక సిచ్యుయేషన్లో ఎప్పుడైనా కానీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతాను, అదే అవనట్లేదు. దాన్ని ఇన్ జనరల్ మనం మాట్లాడుతున్నాం, ఉన్నంతలో మనం మాట్లాడుతున్నాం. ప్రాక్టికాలిటీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిదని మాట్లాడుతున్నాను నేను.